హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 18/6/2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ సెస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకెవరైనా ఆ వీడియో చూడకుంటే నా ఛానల్ వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. ఆల్ బియర్స్ ఆర్ క్యాట్స్. అలాగే ఆల్ క్యాట్స్ ఆర్ పాండాస్. సమ్ బియర్స్ ఆర్ టైగర్స్. టైగర్స్. ఓకే, ఇలా వచ్చింది. కంక్లూజన్ వచ్చేసి సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. ఇలా ఉండాలి రిలేషన్. అంటే టైగర్కి సర్కిల్, క్యాట్ అనే సర్కిల్ రెండు టచ్ కాల. టైగర్ ఇక్కడ ఉంది, క్యాట్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది, రెండు టచ్ అవుతున్నాయి కదా. కాబట్టి ఫస్ట్ కరెక్ట్. సెకండ్ది సమ్ పాండాస్ ఆర్ బియర్స్. పాండా అనే సర్కిల్, బియర్ అనే సర్కిల్ రెండు టచ్ కాల. పాండా సర్కిల్ ఇక్కడ ఉంది, బియర్ సర్కిల్ ఇక్కడ ఉంది, రెండు టచ్ అవుతున్నాయి కదా. కాబట్టి రెండోది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది. బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. 96 ఇంటూ అంటే డివిజన్ బై 8, మైనస్ అంటే ఇంటూ 11, తర్వాత డివైడెడ్ బై డివిజన్ అంటే ప్లస్, అలాగే 83 ప్లస్ అంటే మైనస్ 22. ఇక్కడ వచ్చేసి మనకి 8తో 12 12 ఏమవుతుంది మనకి 12 × 11 2 3 132 132 83 3 2 5 8 3 11 215లో నుంచి 22 తీసేయండి. 5లో 2 పోతే 3, ఇక్కడ 11లో 2 పోతే 9, ఇక్కడ 193. ఆన్సర్ వచ్చేసి 193. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరీ ర్యాంక్డ్ ఫ్రమ్ ది టాప్ 34, ఫ్రమ్ ది టాప్ నుంచి 34, అలాగే బాటమ్ 25th బాటమ్ నుంచి 25th. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంత మనకి 34, బాటమ్ ఎంత 25, -1 అంటే ఏమవుతుంది 34 24 8 58. ఆన్సర్ వచ్చేసి 58. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ అంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. టీకి బీకి రిలేషన్ చూడండి. టీ తర్వాత PQRS T U V W X Y Z A B అంటే ఎన్ని 3 6 7 7 లెటర్స్ ఉన్నాయి. జెడ్ తర్వాత ABCDEFG H ఎన్ని లెటర్స్ ఉన్నాయి 3 6 7 లెటర్స్ ఉన్నాయి. ఓకే. PQRS T U V W X 3 6 7 7 లెటర్స్ ఉన్నాయి. జీ తర్వాత HIJKL M N 3 6 7 ఓ అంటే ఓ రావాలా. జీ తర్వాత ఓ రావాలా. ఓకే అన్ని సరిపోయినాయి. నెక్స్ట్ లెటర్ చూడండి. ఎల్ తర్వాత ఎల్ MNOPQRSTUV ఎన్ని లెటర్స్ 3 6 9 లెటర్స్ ఉన్నాయి. అలాగే ఆర్ తర్వాత PQRSTUVWXYZA ఎన్ని లెటర్స్ 3 6 9 లెటర్స్ ఉన్నాయి. తర్వాత హెచ్కి ఆర్కి హెచ్ తర్వాత ABCDFGH IJKLMNOPQR ఎన్ని లెటర్స్ 3 6 9 లెటర్స్ ఉన్నాయి. వై తర్వాత ZABCDEFGH 3 6 9 HI అంటే ఐ రావాలా. వై తర్వాత ఐ రావాలా, కానీ జే వచ్చింది కాబట్టి తప్పు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1 యాడ్ చేయాలి. అలాగే 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఈచ్ ఈవెన్ డిజిట్కి ఏమో -2 సబ్ట్రాక్ట్ చేయాలి. టోటల్ నెంబర్ రాసుకొని 7 1 2 5 8 4 3. ఇప్పుడు 7కి 7 8 ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ 0, ఇక్కడ 6, ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ 2, ఇక్కడ వచ్చేసి 4 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏమన్నా వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత 8, అలాగే లోయెస్ట్ నెంబర్ ఎంత 0 అంటే 8 + 0 8. ఆన్సర్ వచ్చేసి 8. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ ఓకే. మోడ్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి 125. మోడ్ ఫార్ములా ఏంది M = L + F1 - F0/2 F1 - F0 - F2 ఇంటూ H. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి కింద ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి ఈ నెంబర్ తెలియదు కదా. కాబట్టి ఈ నెంబరే నేను హైయెస్ట్ నెంబర్ అనుకుంటాను. కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది F1, దాని ముందరిది F0, ఇది F2. ఓకే. హెచ్ అంటే ఇక్కడ ఉంది కదా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 5. ఇప్పుడు ఎల్ వాల్యూ దీంట్లో లోయెస్ట్ నెంబర్ ఎంత ఇది 125. కాబట్టి ఎల్ వాల్యూ అదే అనుకుంటాను 125. F1 ఎంత x - 39/2x - 39 - 15 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 5. కాబట్టి ఇక్కడ చూడండి మోడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 125 అంటే 125 రాలా. ఇక్కడ ఏది పెడితే మనకి 125 వస్తుంది. ఇక్కడ 39 పెట్టినామంటే ఇది 0 అయిపోతుంది. ఇది 0 అయిపోయిందంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ 125 వస్తుంది. కాబట్టి ఎక్స్ ప్లస్లో 39 పెడితే సరిపోతుంది మనకి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 39. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ మహేష్ ఏజ్ ఎంత ఇచ్చాడు 2x² మైనస్ 3x² 3x² y ప్లస్ y² ప్లస్ 3xy². ఓకే, ఇప్పుడు రమేష్ ఒకే ఏజ్ ఇచ్చాడు ఎంత x² ప్లస్ 3x² y ప్లస్ y² ప్లస్ 3xy². ఓకే, ఇది రమేష్ది. ఇప్పుడు ఏమన్నాడు మనకి ఇక్కడ రమేష్లో నుంచి ఈ రెండు అంటే మైనస్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది x². ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ప్లస్ 6xy². ఓకే, x² మైనస్ చేయాలి కదా. ఓకే, మైనస్ చేసినామంటే అన్ని సింబల్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ లాస్ట్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6x² y x² మైనస్ ప్లస్ కదా మైనస్ ఇంటూ మైనస్ కదా 6x² y 6x². ఓకే, ఆన్సర్ వచ్చేసి 4th. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్. ఓకే, సింబల్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఏ నెంబర్ ఉండాలా, అలాగే ఇమీడియట్లీ ఫాలోడ్ ఏ సింబల్ ఉండాలి. అంటే నెంబర్ 2 సింబల్స్ ఉండాలా. ఒక నెంబర్ 2 సింబల్స్, ఒక నెంబర్ 2 సింబల్స్, ఒక నెంబరు 2 సింబల్స్, ఒక నెంబరు 2 సింబల్స్. ఇక్కడ మళ్ళీ 2 అంతే, 2 మాత్రం ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. 122 డివైడెడ్ బై అంటే ఇంటూ 4 ప్లస్ అంటే మైనస్ 65 ఇంటూ అంటే డివైడెడ్ బై 5 మైనస్ అంటే ప్లస్ 41 13 5 65 4 8 4 4 88లో 13లో 4 అవుతాయి. 13లో 4 అవుతాయి. 8 4 12 7 9 4 13 అంటే మైనస్ 9 తీసేయండి. 9 తీసేస్తే 18 9 479. ఆన్సర్ వచ్చేసి 13 5 65 4 8 4 4 ఇక్కడ వచ్చేసి 41 ఇది 4 కాదు 41 అంటే 488లో 41 కలపండి. ఫస్ట్ 9 8 4 12 529 529 నుంచి 13 తీసేయండి. 9లో 3 పోతే 5 2లో 1 పోతే 1 5 500 9లో 3 పోతే 6 516. ఆన్సర్ వచ్చేసి 516. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 104 అండ్ 103. అంటే ఒక నెంబర్ని గ్రేటెస్ట్ నెంబర్ ఎంతో కొంత నెంబర్ తీసేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ అది పెద్ద నెంబర్ అయ్యింది వల్ల 133 - 1 తీసేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది 8 వచ్చింది. అంటే మనకు వచ్చేసి 104లో 8 తీసేయండి. అది ఎగ్జాక్ట్గా ఈ నెంబర్తో డివైడ్ అయినట్టే కదా. ఈ నెంబర్తో డివైడ్ అయినట్టే కదా. ఓకే, ఈ నెంబర్తో డివైడ్ అయినట్టే కాబట్టి 104లో నుంచి 8 తీసేయండి. ఇక్కడ 130లో నుంచి 5 తీసేయండి. ఇప్పుడు ఏమవుతుంది 133లో నుంచి 5 తీసేస్తే 8. ఓకే, ఇక్కడ 128 అలాగే ఇక్కడ 8 6 14 ఇక్కడ వచ్చేసి మళ్ళీ 96 అంటే 96ని 128ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు 40 అనేది దీంతో ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అప్పుడు 41 4 జా 4 ఓకే 3 జా 3 4 12 పోదు 3 కట్ల 3 123 పోతుంది. కానీ 128 దిగింది కాబట్టి ఇది కూడా పోదు. 42 × 3 3 2 6 3 4 12 126 కానీ పోదు. ఇది 32తో చూడండి 32 3 2 6 3 9 అలాగే 32 × 4 4 2 8 4 12 ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 32. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ స్పెండ్స్ 76% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ రెంట్కి. ఓకే, టోటల్ 100% అనుకుంటే అందులో 76% వచ్చేసి రెంట్కి పోతుంది. రెంట్కి రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 100లో 76 పోతాయి. 10లో 6 పోతే 4 9లో 7 పోతే 2 24% వాల్యూ. ఓకే, తర్వాత ఏమన్నాడు ఇఫ్ ఎవ్రీ మంత్ ఆల్సో స్పెండ్ ఎంత స్పెండ్ చేస్తున్నాడు 627 రూపాయలేమో కన్వీనియన్స్కి, అలాగే 3947 రూపాయలేమో గ్రాసరీకి సేవ్ చేస్తాను అంతా 712. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 7 14 16 4 4 4 2 6 6 2 8 9 7 16 16 16 22 5 అంటే ఈ 24% వాల్యూ ఇక్కడ ఇచ్చాడు మనకి. 24% వాల్యూ ఎంత 5286. అలాగే ఇప్పుడు ఏం అనుకున్నాడు మంత్లీ సార్ అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 100% వాల్యూ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5284 × 100 = 24 × x. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమో 2 zeros ఉంటాయి అంటే 24ని దేంతో చేస్తే జీరోస్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ వాల్యూ చేయండి 4తో దేంతో చేస్తే 0 వస్తుంది. 4 5 20. ఓకే, ఇక్కడ 0 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 9 4 36 6 వస్తుంది. 4 గట్ల 4 4 మూల 12 ఎక్కడ 0 వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో 0 వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ పాజిటివ్ నెంబర్ షుడ్ రీప్లేస్ ది బోత్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టాలా అంటున్నాను. ఇప్పుడు వచ్చేసి x అనుకుంటాను. x/48 = 243/x అనుకుంటాను. అంటే x² = 243 × 48 కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చేయండి 3 24 అంటే దేన్ని స్క్వేర్ చేస్తే 4 రావాలా. 3 9 6 36
8 64, 5 25. దేన్ని స్క్వేర్ చేస్తే మనకి 4 వస్తుంది. కాబట్టి 108ని చేస్తే స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 108. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్రత్ ర్యాంక్డ్ 31st ఫ్రమ్ ది ఫామ్. టాప్ నుంచి ఏమో 31st, బాటమ్ నుంచి ఏమో 13. ఇప్పుడు ఏమన్నాడు మనకి బాటమ్ నుంచి 13. హౌ మెనీ స్టూడెంట్స్? టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంత మనకి 31, బాటమ్ ఎంత 13, -1 అంటే 31 12 43. ఆన్సర్ వచ్చేసి 43. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఎఫెక్టివ్ ప్రైస్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఓకే, అంటే సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు ఎంత అనేది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు కదా, మనం సింగిల్ డిస్కౌంట్గా కన్వర్ట్ చేస్తాం. ఎలా అంటే మనకి ఫార్ములా అది x ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ బై 100 ప్లస్ జెడ్ఎక్స్ ప్లస్ xyz బై 10,000. ఓకే. xyz ఏమవుతుంది 8 ప్లస్ 16 3 6 3 9 9 17 27. ఇక్కడ వచ్చేసి 27 మైనస్ xy అంటే ఎంత 16 8 8 48 8 గట్ల 8 128 128 తర్వాత 16 48 3 24. ఓకే. ఇక్కడ 8 8 16 16 4 20. ఇక్కడ 4 4 4 8 8 2 10. ఓకే. తర్వాత ఎంత 200. ఓకే. 200 బై 100. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది అంటే 27 - 2 ప్లస్ ఇక్కడ వచ్చేసి xyz అంటే 16 8 128 ఇంటూ 3 కదా, 3 24 3 6 7 8 3 అంటే 384 బై 10,000. ఓకే. 1000కి అయితే 0 పాయింట్ ఇక్కడ ఏమవుతుంది 27 25 ప్లస్ 0.0384 కదా, 384 అయినప్పుడు అంటే 25.0384 అంటే ఇది వచ్చేసి టోటల్ డిస్కౌంట్ వాల్యూ. దీన్ని 100లో నుంచి తీసేయండి. 100లో నుంచి తీసేసి మనకి 100 0 0 0 ఇప్పుడు ఏమవుతుంది మనకి 25.038. ఇప్పుడు 10లో 8 పోతే 2, 9లో 3 పోతే 6, ఇక్కడ వచ్చేసి 9 ఉంటుంది 9 ఉంటుంది. ఇక్కడ 9లో 5 పోతే 4, 9లో 2 పోతే 7 74.962 74.962. ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ టేక్స్ 18 minutes టు గో 59.4 kilometers అప్ స్ట్రీమ్. ఓకే. అప్పర్ స్పీడ్ ఏమవుతుంది మనకి అప్పర్ స్పీడ్ వచ్చేసి 59.4/18 అంటే ఇప్పుడు వచ్చేసి 594/18 ఇంటూ 10 వేసుకుంటాను. పాయింట్ తీసేసి 10 వేసుకుంటాను. బై 60 వేసుకుంటాను. బై 60 ఎందుకంటే ఇక్కడ బై 60 ఇక్కడ మినిట్స్లో వచ్చాడు, మనకి కనుక్కోమనేది అవర్స్లో, కాబట్టి అవర్స్లోకి వేసుకుంటాను. అంటే బై 60 అవుతుంది. 0 0 క్యాన్సిల్, 6 1 6 3 3 1 3 9 27 3 8 అంటే 198 అప్పర్ స్పీడ్. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోటు అలాగే స్పీడ్ ఆఫ్ స్టీమ్ రేషియో ఇచ్చాడు 3:2. ఇప్పుడు అప్పర్ స్పీడ్ ఏమవుతుంది డౌన్వర్డ్ స్పీడ్ రేషియో. ఇప్పుడు అప్పర్ స్పీడ్ అంటే 3 - 2 అలాగే డౌన్వర్డ్ స్పీడ్ ఏమవుతుంది 3 + 2 ఏమవుతుంది 1:5 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత 198, 5 పార్ట్స్ వాల్యూ ఎంత 198 × 5. ఓకే. 5 40 5 9 45 45 49 5 4 5 5 గట్ల 5 5 9 45 45 49 5 గట్ల 5 5 5 4 9 990. ఓకే. 990. ఇప్పుడు తెలుసు మనకి ఇక్కడ ఎంత అప్పటి యొక్క డిస్టెన్స్ ఎంత 293/10 వేసుకుంటారు. 10 ఇంటూ ఇక్కడ ఎంత మనకి అప్పర్ స్పీడ్ 1980 ప్లస్ తర్వాత 515/99 0 మళ్ళీ బై ఇంటూ 10 వేసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది మనకి 1980లో 2 29 3 0 పాయింట్ ఇక్కడ 0 పెట్టుకుంటాడు. 0.1 అంటే 1980 అంటే 0.1 సంథింగ్ ఎంత వస్తుంది 0.1 వస్తుంది ఇక్కడ. ప్లస్ మళ్ళీ 9900ని 515 చేస్తే 0 ఇక్కడ 0 పెట్టినా కానీ మనకి ఇంకా రాదు, కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుంటాను. ఓకే. ఇంకా 0 వస్తుంది మళ్ళీ అంటే 0.01 సంథింగ్ ఎంత వస్తుంది ఇక్కడ అంటే 0.1 అలాగే 0.01 అంటే 0.11 ఇలా సంథింగ్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇది 2.1 2.6 వచ్చింది అంటే మనకు వచ్చేది 0.0 పాయింట్లలో వస్తుంది, కాబట్టి ఇది తప్పు 0 పాయింట్ దీని దగ్గరలో ఉండేది 0.2 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 friends KL M N O P and S ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్ అన్నారు. 1 2 3 4 5 6 7 మంది. ఓకే. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎస్కి సెకండ్ ఎస్కి లెఫ్ట్లో 2 people మాత్రం కూర్చోాలా. ఓకే. తర్వాత ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎస్కి ఓకే మాత్రం 3 people. ఓకే. కే సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎస్కి రైట్లో ఎవరు కూర్చోాలా కే. ఓకే. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ కేకి ఎంకి మధ్యలో 2 people అంటే కేకి లెఫ్ట్లో వస్తారు, కేకి లెఫ్ట్లో ఎం. ఓకే.
తర్వాత ఎల్ సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ది రైట్ ఆఫ్ ఎన్, ఎన్కి రైట్లోనే ఎల్ కూర్చోాల. అంటే అట్ సమ్ ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి, పీకి రైట్లోనే పీకి రైట్ అదే పీకి లెఫ్ట్లోనే ఎల్ కూర్చోాలి. అంటే ఎన్ఎల్పి రావాలా, ఎన్ఎల్పి ఎక్కడైనా రావచ్చు, ఎన్ఎల్పి ఇలా ఆర్డర్లోనే రావాలా. ఓకే, తర్వాత ఏమన్నా మనకి హౌ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ ఎల్, ఎల్కి రైట్లో ఎంతమంది కూర్చున్నారు, ఎల్కి రైట్లో ఎంతమంది కూర్చున్నారు, ముగ్గురు. ఆన్సర్ వచ్చేసి ముగ్గురు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ 5కి 8కి రిలేషన్ అదే డిఫరెన్స్ చూడండి ఎంత, 3. తర్వాత దీనికి 9, తర్వాత 44లో 17 పోతే 14, 7, ఇక్కడ వచ్చేసి 3, 3లో 1 27. ఓకే, ఇక్కడ చూడండి 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27, 27 ముళ్ళ 51, 51 ముళ్ళ 153, 153 అంటే 125కి 153 కలపండి. 5, 3, 8, 7, 278. 51కి 3, 3 21, 3 6, 81, సారీ 81, ఇది 81 అంటే 81కి 3 కలపండి. 3, 3 24 అంటే 243కి 125 కలపండి. ఏమవుతుంది, 5, 3, 8, 4, 2, 6, 3, 348. ఆన్సర్ వచ్చేసి 348. ఓకే, సీక్వెన్స్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీప్తి, ప్రీతి, నీతి, రీతి, స్వాతి ఇలా వచ్చినప్పుడు స్టార్టింగ్ లెటర్ అనుకోండి DPN RSKJ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్లో కూర్చున్నారు. ఇలా పేర్లు ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేసేదానికి పేర్లు ఇట్లా ఇచ్చేటారు 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇలా వచ్చినప్పుడు స్టార్టింగ్ లెటర్ మాత్రం తీసుకోండి, ఫేసింగ్ సెంటర్. ఓకే, D సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ P, పీకి సెకండ్ రైట్లో ఎవరు కూర్చోాలా, D. ఓకే, తర్వాత J సిట్స్ సెకండ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P, పీకి ఇమీడియట్ లెఫ్ట్లో J కూర్చోాలా. ఓకే, స్వాతి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బోత్ జ్యోతి అంటే నీతి అంటే జేకి ఎన్కి మధ్యలో స్వాతి కూర్చోాలా. జేకి ఎన్కి మధ్యలో ఇక్కడ P ఉంటాడు కాబట్టి జేకి ఎన్కి మధ్యలో ఇక్కడ స్వాతి వస్తారు, ఎస్ వస్తారు. రీతి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ పీకి ఇమీడియట్ నేబర్లో ఎవరు ఉండాలా, రీతి. ఓకే, ఇంకెవరు మిగిలిపోయినారు, D అయిపోయింది. ఇక్కడ D, పీకి స్టార్టింగ్లోనే P నుంచి. ఓకే, ఇక్కడ వచ్చేసి D, ఇది D, ఇది D. P, D, N అయిపోయినారు, R అయిపోయినారు, స్వాతి అయిపోయింది, కీర్తి. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి హూ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ నీతి అంటే ఎన్కి సెకండ్ లెఫ్ట్లో కూర్చున్నారు D కాబట్టి ఆన్సర్ వచ్చేసి దీప్తి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ బిట్వీన్ ది ఒక నెంబర్, ఇది A అనుకుంటాను B అనుకుంటాను. మనకి మామూలు ఫార్ములా వచ్చేసి మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB. ఫస్ట్ A ఇంటూ B చేద్దాం అంటే 9 + 4√5ని అలాగే 18 - 8√5. ఓకే, ఇప్పుడు వచ్చేసి 9తో 18 9 18 × 9 9 72, 9 × 9 162. తర్వాత మళ్ళీ మైనస్ 9 72 అలాగే ప్లస్ 72√5. తర్వాత మైనస్ 9 70 8 4 32√5 × 5 అంటే 32 × 5, 5 2 10, 5 3 15, 16 160. ఇక్కడ వచ్చేసి 72√5 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 162లో నుంచి 160 తీసేయండి అంటే 2 అంటే ఈ వాల్యూ లోపల A ఇంటూ B వచ్చేసి 2 అంటే రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఆన్సర్ వచ్చేసి స్క్వేర్ రూట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్. ఇప్పుడు చూడండి నెంబర్ అన్ని దాంట్లో సేమ్ ఉంది కాబట్టి నెంబర్ని ఇగ్నోర్ చేయండి ఇక్కడ. ఓకే, నెంబరు కొన్ని దాంట్లో సేమ్ ఉంది, కొన్ని దాంట్లో లేదు కాబట్టి నెంబర్ ఫస్ట్ చెక్ చేయండి. 21కి 36కి 21కి 32కి డిఫరెన్స్ ఎంత, 32కి 21కి 1, ఇక్కడ వచ్చేసి 1 11, అలాగే 32 11 3 43. ఒక 11 డిఫరెన్స్ ఉంది అంటే 50 వరకు 11 కలపండి. 6 65 ఉండాలి కాబట్టి ఈ రెండు తప్పు. ఓకే, స్టార్టింగ్ లెటర్ రెండు దాంట్లో సేమ్ ఉంది, సెకండ్ లెటర్ రెండు దాంట్లో సేమ్ ఉంది, థర్డ్ లెటర్ చెక్ చేయండి. థర్డ్ లెటర్ వచ్చేసి J K L M N అంటే N రావాలి కాబట్టి ఫస్ట్ ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్ ABCDEF అండ్ G 7 బాక్సెస్ అని అడిగాడు. 1 2 3 4 5 6 7. ఓకే, 7 ఫ్లోర్స్ అనే 7 బాక్సెస్ అనే స్టార్టింగ్ కింద నుంచి రాసేసుకోండి. ఓకే, తర్వాత D ఈజ్ కెప్ట్ సెకండ్ ఫ్రమ్ ది బాటమ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఎవరు ఉండాలా, D. ఓకే, బాటమ్ నుంచి సెకండ్. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ డీకి ఈకి మధ్యలో 3 బాక్సెస్ డీకి ఈకి. ఓకే, తర్వాత ఏమన్నాడు F ఈజ్ కెప్ట్ అట్ వన్ ఆఫ్ ది పొజిషన్ బిలో D కింద F ఉండాలా అంటే ఒకటే ఉండేది కాబట్టి F. ఓకే, ఓన్లీ A ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఈకి జీకి మధ్యలో ఎవరు ఉండాలా, ఏ ఉండాలా అంటే ఈకి జీకి మధ్యలో ఏ ఉండాలా, కింద పెట్టగలం పైన పెట్టలేం కాబట్టి ఈకి జీకి మధ్యలో ఏ ఉండాలా. తర్వాత మళ్ళీ B ఈజ్
ఈజ్ కెప్ట్ వన్ ఆఫ్ ది పొజిషన్ ఈ పైన ఎవరు ఉండాలా, బి ఉండాలా. ఓకే, మిగిలిపోయినది ఎవరు మనకి ఏ బి సి వచ్చేసి 3లో. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఏకి బీకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఒక బాక్స్ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అంతా మనకి హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 788లో ఫస్ట్ డిజిట్ 7కి ప్లస్ థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అంతా మనకి 107లో ఏది థర్డ్ డిజిట్ అంటే 7 14, ఆన్సర్ వచ్చేసి 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఏ రిలేషన్లో అయితే ఉంటుందో ఇది కూడా ఆ రిలేషన్లో ఉంటుంది, కింద ఆప్షన్లో కూడా ఆ రిలేషన్లో ఉంటాయి. ఎల్కి ఎల్ ఎమ్ ఎన్, తర్వాత క్యూ తర్వాత 6S ఎమ్ తర్వాత ఎన్ వస్తుంది, ఎన్ వస్తుంది, జీ తర్వాత హెచ్ వస్తుంది, అంటే క్యూ తర్వాత ఆర్ రావాలి, PQR. ఓకే, ఎల్ తర్వాత ఎమ్ రావాలా, ఓ తర్వాత పి రావాలా, ఎమ్ తర్వాత ఎన్ రావాలా, అంటే ఇది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది డిఫరెన్స్ ఇన్ పాపులేషన్ 3 years ago 2 years ago ఎంత అని అడుగుతాను. డిఫరెన్స్ వచ్చేసి వాట్ కరెంట్ పాపులేషన్ ఇచ్చాడు, అలాగే రేట్ ఆఫ్ ఎంత ఇంక్రీజ్ రేట్తో ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. 25% అంటే 25/100 అంటే 1/4 అంటే 5/4తో ఇంక్రీజ్ అవుతుంది. అంటే 3 years ago అన్నప్పుడు x ఇంటూ 5/4 హోల్ క్యూబ్డ్ ఎంత కరెంట్ పాపులేషన్ 2,50,000. ఓకే, తర్వాత మళ్ళీ x ఇంటూ 5/4 హోల్ స్క్వేర్ 2 years కదా 2,50,000. ఓకే, ఎక్స్ని అలానే పెట్టుకోండి, ఇది మాత్రం అవతల పంపించేసింది. ఏమవుతుంది మనకి 2,50,000 ఇంటూ 4/5 హోల్ క్యూబ్డ్, తర్వాత మైనస్ 2,50,000 ఇంటూ 4/5 హోల్ స్క్వేర్. రెండు దాంట్లో కామన్ ఉండేది ఏది 2,50,000 ఇంటూ 4/5 హోల్ స్క్వేర్ కదా, రెండు దాంట్లో కామన్ అది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 4/5 మైనస్ 1. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 1/5 అంటే 4/, మైనస్ని ఇగ్నోర్ చేయండి, 4/5 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది 1/5 అంటే 2,50,000 ఏమవుతుంది మనకి ఇంటూ ఇక్కడ వచ్చేసి 16/5 ఇంటూ 1/5 16/25 ఇంటూ 25 1 జా ఎంత 1 lakh అవుతుంది. 5తో ఏమవుతుంది మనకి 1 lakh కదా, ఇది వచ్చేసి 20,000 ఉంటుంది కదా, అంటే 20,000 ఇంటూ 16 32,000. ఓకే, ఆన్సర్ వచ్చేసి 32,000. అంటే నేను వచ్చేసి ఫస్ట్ దీంట్లో నుంచి దీన్ని తీసేయాల, నేను ఆల్రెడీ రివర్స్ చేసినాను కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, అంటే 25,000 2 yearsలో నుంచి 3 years తీసేయండి. ఓకే, మీకు ఇక్కడ మైనస్ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈశ్వర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ 13 kilometers టువర్డ్స్ సౌత్. ఓకే, ఇక్కడ నుంచి సౌత్కి ఎంత, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈశ్వర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ 13 kilometers టువర్డ్స్ సౌత్. ఓకే, ఇక్కడ నుంచి 13 kilometers సౌత్కి. ఓకే, తర్వాత ఈ టేక్స్ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 27 kilometers, తర్వాత రైట్ అంటే క్లాక్ వై డైరెక్షన్ 51 kilometers. తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 18 kilometers, తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 35 kilometers. ఓకే, తర్వాత మళ్ళీ అండ్ దెన్ లెఫ్ట్ వచ్చేసి ఈ డైరెక్షన్లో 45 అన్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 27 ఇక్కడ 18 ఏమవుతుంది 27 18 8 15 45 అంటే 45 అంటే స్టార్టింగ్ ఈ పొజిషన్కి వస్తాడు. తర్వాత మళ్ళీ లెఫ్టా రైటా ఈ డైరెక్షన్కి వచ్చినాక లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ అంటే కిందికి 18 kilometers. ఈ డిస్టెన్స్ ఎంత కనుక్కుంటే మనకి ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి పైకి చూస్తున్నాడు కాబట్టి నార్త్కి ఎంత డిస్టెన్స్ అంటే ఇది 13 ఇది 18. ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఇది టోటల్ ఎంత 51 35 51లో 35 పోతే 6 ఇక్కడ 16 అంటే ఇది 16 అంటే 13 16 18 ఏమవుతుంది 6 3 9 9 17 47 నార్త్కి 47 kilometers నార్త్ 47 kilometers నార్త్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీన్ ప్రపోర్షన్ అని అంటే మనకి ఇక్కడ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ అన్నట్టే మీన్ ప్రపోర్షన్ అన్నప్పుడు 9/100 ఇంటూ 16 అయితే స్క్వేర్ రూట్ ఏస్ ఏమవుతుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 16/100 ఎంత, ఇక్కడ వచ్చేసి 3 × 9 4 16/10 అంటే 4 × 12 అంటే 1.2 ఆన్సర్ వచ్చేసి 1.2. ఓకే, మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బైక్ క్యాన్ ఫినిష్ ఏ సర్టెన్ జర్నీ ఇన్ 6 hours అలాగే 92 km/h అంటే టైం ఏమవుతుంది మనకి అదే స్పీడ్ ఏమవుతుంది అదే డిస్టెన్స్ అవుతుంది 6 × 92. అలాగే ఇన్ ఆర్డర్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్ ఇదే డిస్టెన్స్ వచ్చింది, డిస్టెన్స్ని 3 hours కవర్ చేస్తే ఎంత స్పీడ్ వచ్చేసి ఎంత ఇంక్రీజ్ చేసినాడు ఫస్ట్ స్పీడ్ కనుక్కోండి. 3 గంటల 3 రెళ్ళ అంటే 2 4 2 9 18 అంటే 124 kilometers ఇది వచ్చేసి. తర్వాత ముందు ఎంత ఉంది 92, ఇప్పుడు ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేసినాడు 92 నుంచి
92 ఇంక్రీజ్ చేసినాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 92. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ఆఫ్ 6 నెంబర్స్ యొక్క యావరేజ్ 18. అలాగే ఈచ్ నెంబర్ ఎప్పుడైనా ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5, ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్, సబ్ట్రాక్టెడ్, అడిషన్ అలా అన్నప్పుడు ఈచ్ నెంబర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు టోటల్ యావరేజ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎంత ఇంక్రీజ్ చేసినాడు? 5 అంటే 18 5 ఏమవుతుంది? 8 5 13 23. ఆన్సర్ వచ్చేసి 23. ఓకే, ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే ఈచ్ నెంబర్ని అది యావరేజ్ కూడా సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిష్ DISHని ఎలా రాశాడు? 4 to 6 8. సేమ్ అలా 4 to 6 8. సేమ్ అలాగే HUNTని ఎలా రాశాడు? 3 5 2 7. ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, అంటే రెండు దాంట్లో సేమ్ ఉండేది. 4 సేమ్ ఉందా? లేదు. 2 సేమ్ ఉందా? 2 సేమ్ ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి 14కి 29కి రిలేషన్ ఎంత? 14కి 29కి 15. సేమ్ అలాగే 3కి 5కి రిలేషన్ 15. అంటే 5లో -5లో నుంచి 15, -5లో నుంచి +15 +15 ప్లస్ చేయండి, +15 ఏమవుతుంది మనకి? 10 అవుతుంది. అంటే లాస్ట్లో 10 ఉండాలి, 2 ఉన్నాయి. ఓకే, రెండు దాంట్లో స్టార్టింగ్ లెటర్ పోయింది కాబట్టి సెకండ్ లెటర్ చెక్ చేయండి. ఎన్కి కేకి రిలేషన్ అంటే కే ఎల్ ఎమ్ ఎన్ అంటే 2 లెటర్స్ బ్యాక్ చేసినాడు. డి తర్వాత ABCD కాబట్టి 2 లెటర్స్ బ్యాక్ చేసినాడు. ఇప్పుడు జీ CDEFG అంటే జీకి 2 లెటర్స్ ముందర ఉంది డి కాబట్టి ఓడి. ఆన్సర్ వచ్చేసి ఓడి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ స్పెండ్స్ 55% ఆఫ్ ఈజ్ మంత్లీ శాలరీ. ఓకే, 100% అనుకుంటే 55% వచ్చేసి ఎంత స్పెండ్ చేస్తున్నాడు, సేవ్ చేస్తున్నది ఎంత? 45%. ఇప్పుడు 45% వాల్యూ ఇచ్చాడు 6408. ఇప్పుడు 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు? 100% వాల్యూ కాదు, ఎక్స్పెన్సెస్ అంటే 55% వాల్యూ అడుగుతున్నాడు. 55% అంటే మనకి 5 9 5 11 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 × x = 6408 × 11. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 8 1 8 అంటే 9ని దేంతో చేస్తే లాస్ట్ డిజిట్తో 8 రావాలా? 9 2 18. ఓకే, అదే 9 2 18, 9 3 27, 9 3 27, 9 4 36, 9 2 18 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ చెక్ చేయండి. అంటే 517లో 494 తీస్తే 7 4 3, ఇక్కడ వచ్చేసి 11 అంటే 92. ఓకే, అంటే 23. తర్వాత మళ్ళీ 461లో అదే 494లో 461 తీసేయండి. 3 తర్వాత 9 6 3 అంటే ఫస్ట్ వచ్చేసి 23, తర్వాత 33, తర్వాత 43 ఉంటుంది. ఓకే, 461కి 43 కలపండి. 4 3 1 4 అదే తీసేయాలి కదా, సారీ 461లో 43ని తీసేయాలి. అంటే ఏమవుతుంది మనకి 8 3 11 కదా, 5లో 4 పోతే 1 418. ఆన్సర్ వచ్చేసి 418. సీక్వెన్స్ వచ్చేసి 23 33 53 40 63 ఇలా వస్తుంది రిలేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ అలెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ టువర్డ్స్ సౌత్. ఓకే, ఇక్కడ నుంచి సౌత్కి 9 kilometers. అలాగే లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 3 kilometers. తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ ఎంత? 19 kilometers. ఓకే, తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 7 kilometers. తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 5 kilometers. అంటే ఇక్కడ నుంచి 5 kilometers. ఇదంతా 19 కాబట్టి 5 kilometers ఇదికి 5 kilometers. తర్వాత మళ్ళీ రైట్ టర్న్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్ ఎంత? 4 kilometers. మళ్ళీ ఫైనల్లీ లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ 5 kilometers. ఓకే, ఇక్కడ పాయింట్కి వచ్చినాడు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఏ డైరెక్షన్ వస్తున్నాడు? ఈస్ట్. డిస్టెన్స్ ఎంత మనకి? ఇక్కడ చూస్తే 3 ఉంది, ఇక్కడ చూస్తే 7 ఉంది. అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? ఇక్కడ 4 అవుతుంది. అంటే 4 + 4 8 kilometers టువర్డ్స్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి హ్యాష్ ప్లేస్లో ఇది ఫస్ట్ రాసుకోండి WYC. అలాగే WYC XYC WYC ఎలా రాశాడు మనకి? ACG ఇలా రాశాడు. సేమ్ అలాగే KIMని GIM, సేమ్ అలాగే GIM GIK. ఇప్పుడు వచ్చేసి దీనిలో ఎలా రాశాడు? CGIగా రాశాడు, CEIగా రాశాడు. ఇప్పుడు చూడండి డబ్ల్యూకి ఏకి రిలేషన్ చూడండి, డబ్ల్యూకి ఏకి రిలేషన్, అలాగే సికి కేకి కూడా ఆ రిలేషన్ ఉండాలా, అదే ఫస్ట్ లెటర్కి రిలేషన్ ఉండాలా. డబ్ల్యూకి ఏకి డబ్ల్యూ తర్వాత XYZ అంటే 3 letters ఉండాలా. ఓకే, ఇక్కడ ఫస్ట్ దానికి సి తర్వాత BABCDEF అంటే స్టార్టింగ్ లెటర్ జీ రావాలా, కాబట్టి తప్పు, ఫస్ట్ తప్పు. ఇక్కడ డబ్ల్యూ ఉంది కాబట్టి డబ్ల్యూకేకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 letters. అంటే సికి ఇక్కడ జీకి 3 letters ఉండాలి, ఇక్కడ కూడా 3 letters ఉన్నాయి కాబట్టి ఇది
అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ లెటర్తో చెక్ చేస్తే. ఇప్పుడు ఎక్స్కి ఏకి ఏ రిలేషన్ ఉంటుంది, ఎక్స్ తర్వాత ఎక్స్ వై జెడ్ ఈ అంటే 2 లెటర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ సి తర్వాత కూడా 2 లెటర్స్ ఉండాలి. సికి ఇక్కడ చూస్తే థర్డ్ లెటర్లో జీ ఉంది కాబట్టి 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి తప్పు. ఇక్కడ డబ్ల్యూకి ఏకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ కాబట్టి సికి జీకి కూడా 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సెకండ్ది థర్డ్ది సెకండ్ది ఫోర్త్ది. తర్వాత నెక్స్ట్ లెటర్ చెక్ ఇక్కడ వైఏ ఉంది, ఇక్కడ వైఏ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది. సెకండ్ లెటర్లో 4 లెటర్లో కాబట్టి సెకండ్ లెటర్ని ఇగ్నోర్ చేయండి. లాస్ట్ది సికి జీకి ఏ రిలేషన్ ఉంటుంది, ఏబిసి డిఈ ఎఫ్ జీ అంటే 3 లెటర్స్. సేమ్ అలాగే ఇక్కడ సి ఉంది కాబట్టి 3 లెటర్స్ ఉంటాయి. జీకి ఇక్కడ ఐ నుంచి ఎంకి 3 లెటర్స్ ఉండాలి, ఐ జే కే ఎల్ ఎం. ఓకే ఇక్కడ 3 లెటర్స్ ఉంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ తర్వాత ఐకి ఐ జే కే అంటే ఇక్కడ 1 లెటర్ ఉంది కాబట్టి ఇది తప్పు. అంటే సెకండ్ లెటర్ కరెక్ట్ కాబట్టి సెకండ్ది కరెక్ట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసి కాంక్రియంట్ టు ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ ఏ కాదు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి క్యూఆర్ ఇచ్చాడు 8, అలాగే బీసీ ఇచ్చాడు 4. ఇప్పుడు పెరిమీటర్ ఇచ్చాడు, పెరిమీటర్ ఏబిసి, పెరిమీటర్ పీక్యూఆర్ ఇచ్చాడు. ఇప్పుడు 32. తర్వాత పెరిమీటర్ ఆఫ్ ఇలా వచ్చినప్పుడు మనకి ఫార్ములా వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ ఏబిసి బై పెరిమీటర్ ఆఫ్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు బీసీ కదా అంటే బీసీ బై క్యూఆర్ అవుతుంది. ఓకే ఇప్పుడు పెరిమీటర్ ఎంత మనకి, ఒకవేళ ఏరియా వస్తే దీనిని స్క్వేర్ చేస్తాం. పెరిమీటర్ వచ్చింది కాబట్టి సేమ్ అలానే రాస్తాం. పెరిమీటర్ ఎంత మనకి ఏబీసీ తెలియదు, పీక్యూఆర్ 32, బీసీ ఎంత 4/8, 8 1 8 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 16, ఆన్సర్ వచ్చేసి 60. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6 times ది పర్సెంటేజ్ ఆఫ్ సుజాత. ఓకే అంటే 6x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అన్నాడు కాబట్టి 6 years మోర్ దాన్ ది 3 times ది పర్సెంటేజ్ ఆఫ్ వనిత, 3 times 3v ప్లస్ 6. సేమ్ అలాగే ఆఫ్టర్ 7 years. ఓకే ఆఫ్టర్ 7 years తర్వాత 4 times ది వనిత ఏజ్ అంటే v + 7 × 4 times కదా, ప్లస్ 7 ఎందుకు వేసిన అంటే ఆఫ్టర్ 7 years కాబట్టి ఈజ్ ఈక్వల్ టు విల్ బి 6 years లెస్ దాన్ ది 6 times ఆఫ్ సుజాత అంటే s + 7 - 4 - 6 కదా. ఓకే ఇప్పుడు ఏమవుతుంది మనకి 4v ప్లస్ 4 7 28, 6s ప్లస్ 7 42 -6. ఓకే ఇప్పుడు 4v - 6x ఇప్పుడు ఏమవుతుంది మనకి 28ని అవతల పంపించేస్తే 42లో నుంచి 42 6 28 ఏమవుతుంది 8 6 14 34 తీసేయండి, 34 తీసేస్తే 8 వస్తుంది అంటే 8. ఓకే ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే 6s - 3v ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఏంటంటే -6s ప్లస్ 4v ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు చూస్తే మనకి ఇది 6s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది v ఈజ్ ఈక్వల్ టు 8 6 ఎంత 14 అంటే వనిత వాల్యూ 14 వచ్చింది. ఈ 14ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 6s 14 42 ప్లస్ 6 48 s ఈక్వల్ టు s/6 8 48. ఓకే ఇక్కడేమో s వాల్యూ 8, ఇక్కడేమో v వాల్యూ 4. ఇప్పుడు ఏమన్నాడు ది ఏజ్ ఆఫ్ వనిత ఈజ్ k years మోర్ దాన్ ది సుజాత. ఓకే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు, ఎన్ని ఇయర్స్ పెద్ద ఉంది అని. అంటే 8 6 14 6, ఆన్సర్ వచ్చేసి 6. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. హెచ్కి జీకి రిలేషన్ HI J జీ తర్వాత హెచ్ వస్తుంది, జీ తర్వాత హెచ్ వస్తుంది, PMNO ఓ తర్వాత P, కే తర్వాత ఎల్ రావాలి కానీ జే వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ ఎలక్ట్రికల్ పంప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్. ఓకే ఏ పైప్ వచ్చేసి 6 hours పడుతుంది. సేమ్ అలాగే లీకేజ్ వచ్చింది అంటే బి పైప్ అనుకుంటాను. బి వచ్చేసి లీకేజ్ ఎంత 5 36/5. ఓకే తర్వాత ఏమన్నా హౌ మచ్ టైమ్ విల్ ది లీక్ టేక్ టు కంప్లీట్ ది ఫుల్ ట్యాంక్. ఓకే రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోండి, ఏమవుతుంది 36. ఓకే రెండు పైపులను ఒకేసారి ఆన్ చేసినాడు. ఓకే ఇప్పుడు వచ్చేసి 6 36, ఇప్పుడు ఏమవుతుంది 36 1 అవుతుంది అంటే కింద డినామినేటర్ 5 ఉంది కాబట్టి 5 రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది 2 పైపులను ఒకేసారి ఆన్ చేసినాడు కాబట్టి 36 టోటల్ ట్యాంక్ని 6 - 5 ఎందుకు -5 ఎందుకు వేసినాడు లీకేజ్ కాబట్టి అంటే 36/1. 2 పైపులు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత టైంలో ట్యాంక్ నిండుతుంది అంటే 36 hours, ఆన్సర్ వచ్చేసి 36 hours. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఈఏఎఫ్ ఎలా రాశాడు 6458. అలాగే ఫ్లిప్ FLIP ఎలా రాశాడు 4723. ఇప్పుడు ఎఫ్ అనేది 2 దాంట్లో సేమ్ ఉండాలి.
ఆ రెండు దాంట్లో ఏది కామన్ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి రెండు దాంట్లో సేమ్ అనేది రాయలేదు. 6 సేమ్ ఉందా లేదు, 4 సేమ్ ఉందా 4 సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్, అంటే లార్జర్ యాంగిల్ ఎక్స్ అనుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ వై. వై వచ్చేసి స్మాలర్ యాంగిల్. నార్మల్గా ఎంత మనకి ఎక్స్ మైనస్ వై వచ్చేసి 60, ఎక్స్ ప్లస్ వై ఎంత మనకి టోటల్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడంటే ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 180, అదే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడంటే ఎక్స్ మైనస్ వై వచ్చేసి 90. ఓకే, అదే ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 90. ఇప్పుడు ఏమన్నాడు, ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 180 అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది మనకి వై క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 0, 240 అంటే x ఈజ్ ఈక్వల్ టు 240/2 అంటే 120. ఎక్స్ వాల్యూ దేని కనుక్కున్నాడు, స్మాలర్ వాల్యూ అంటే ఎక్స్ వచ్చేసి 120 మైనస్ వై వచ్చేసి 60. ఓకే, ఇప్పుడు ఏంది మనకి వై ఈజ్ ఈక్వల్ టు 160, వై వచ్చేసి 60, ఆన్సర్ వచ్చేసి 60. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది షార్టర్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఓకే, షార్టర్ సైడ్ ఇచ్చాడు అంటే బ్రెడ్త్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 18 సెంటీమీటర్స్ లెస్ దాన్ ది లెంత్, అంటే లెంత్ కంటే 18 సెంటీమీటర్స్ లెస్ అన్నాడు. ఓకే, లెంత్ ఎంతో తెలియదు మనకి. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఏరియా అంటే L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 6 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్ అంటే 2 ఆఫ్ L ప్లస్ బి. ఏమవుతుంది మనకి 12 L ప్లస్ బి, సేమ్ అలాగే L ఇంటూ బి. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. వస్తే చాలా టైం దగ్గర తీసుకుంటుంది. ఇప్పుడు వాట్ ఈస్ ది లెంత్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనకి లెంత్ ఫస్ట్ 33 అనుకుంటాను. 33 అయితే మనకి ఇక్కడ 33 అయితే 33 మైనస్ 18 అయితే మనకి 15 అవుతుంది. అంటే బెర్త్ వచ్చేసి 15, లెంత్ వచ్చేసి 33. ఇప్పుడు అజ్యూమ్ చేసుకుంటే 15 ఇంటూ 33 అదే ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 33 18 33 15 5 3 8 48. ఓకే, ఇప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 5 ముళ్ళ 15. ఓకే, 8 4 16 అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది కాబట్టి ఇది రాదు. సేమ్ అలాగే 36 చేయండి. 36 ఇంటూ బ్రెత్ ఏమవుతుంది, 36 చేస్తే మనకి 36లో 18 పోతాయి 8, ఇక్కడ 18 అంటే 18 ఈజ్ ఈక్వల్ టు 12. సేమ్ అలాగే 36 18 కాదు 36 ఇంటూ 18 ఏమవుతుంది మనకి 18 6 14 2 3 54. ఓకే, ఇప్పుడు చూడండి 12 మూల 36, 18 మూల 54 కాబట్టి ఇక్కడ 54 వస్తుంది, ఇక్కడ 54 వస్తుంది కాబట్టి రెండు దాంట్లో రెండు ఈక్వల్ అవుతుంది కాబట్టి 36 పెడితేనే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 36. ఓకే, డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యువతల ఏ వాల్యూ వస్తుందో అవతల కూడా ఆ వాల్యూ రాలా. ఓకే, నార్మల్ మెథడ్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. డైరెక్ట్ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. ఓకే, సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 4πr². ఎంత 25/5. ఓకే, ఇప్పుడు పై క్యాన్సిల్. ఓకే, r² వచ్చేసి ఏమవుతుంది 25/4 అంటే r ఈజ్ ఈక్వల్ టు 5/2. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమవుతుంది 4/3 పై r క్యూబ్డ్ అంటే 5/2 హోల్ క్యూబ్డ్. ఓకే, ఇప్పుడు పై అన్ని దానిలో పై అలానే పెట్టాడు అంటే 4/3 ఇంటూ 25/2 16 అంటే 4 1 4 4 అంటే 25/2 4 సారీ 16 కదా 8 4 కట్ల 4 2 అంటే 3 2 6 అంటే 125 క్యూబ్డ్ కదా 5 క్యూబ్డ్ కదా 125/6 పై 125π/6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ షాప్ కీపర్ బైస్ 20 pens అట్ 15 రూపీస్. ఇప్పుడు ఏమవుతుంది కాస్ట్ ఏమవుతుంది 15 300 అంటే 300 ఇది. ఓకే, తర్వాత అనదర్ పెన్ 30 pens వచ్చేసి 10 రూపాయలు ఈచ్ అంటే 300, ఇక్కడ 300 టోటల్ వచ్చేసి 600. ఓకే, తర్వాత ఏం చేసినాడు ఈ మిక్స్ ఆల్దేమ్ అంటే టోటల్ పెన్స్ని మిక్స్ చేసినాడు అంటే టోటల్ 50 పెన్స్ని ఎంత కమ్మినాడు 14 70 700. ఓకే, 700కి అమ్మినాడు. ఓకే, వాట్ ఈస్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్ పెన్. ఓకే, ఇక్కడ వచ్చేసి 100 వచ్చింది. పర్ పెన్కి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్, ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ కదా, ఇక్కడ వచ్చేసి 600 కొన్నాడు 700కి అమ్మినాడు. టోటల్ వచ్చేసి 100 రూపాయలు వచ్చింది. 100 రూపాయలకి వచ్చింది. ఈచ్ పెన్కి ఎంత మనకెంత ఒక్కొక్క పెన్ను టోటల్ ఎన్ని పెన్స్ ఉన్నాయి 50 పెన్స్ ఉన్నాయి అంటే ఈచ్ పెన్కి ఎంత వచ్చినట్టు ప్రాఫిట్ 2 రూపాయలు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ప్రాఫిట్ 2 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ర్యాట్స్ RATS ర్యాట్స్ ఎలా రాశాడు 3571. అలాగే ట్యూబ్ ఎలా రాశాడు 2146. ఇప్పుడు టీకి ఇక్కడ టీ ఉంది ఇక్కడ టీ ఉంది అంటే రెండు దాంట్లో సేమ్ లేదు. 3 సేమ్ ఉందే లేదు, 5 సేమ్ ఉందే లేదు, 7 సేమ్ ఉందే లేదు, 1 సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆర్ డిజిట్కి ఏమో 1 యాడ్ చేయాలి. 1 ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ది ఈవెన్ డిజిట్కి ఏమో -1 సబ్ట్రాక్ట్ చేయాలి.
8 7 3 1 5 4 2. ఓకే, ఇప్పుడు వచ్చేసి 8కి 8లో 7 8 4 2 6 ఇక్కడ వచ్చేసి 3 ఇక్కడ వచ్చేసి 1. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, వాట్ విల్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత 8, లోయెస్ట్ నెంబర్ ఎంత 1 అంటే 8 - 1 7, ఆన్సర్ వచ్చేసి 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్. ఇప్పుడు నెంబర్ చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 2, తర్వాత 3, ఇక్కడ 2, మళ్ళీ 2, మళ్ళీ 2 అంటే 19కి 2 కలపండి, 2 కలిపితే 21 రావాలా. 21 21 22 22 21 21. ఓకే, రెండు దాంట్లో ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది, సెకండ్ లెటర్ చెక్ చేయండి. సెకండ్ లెటర్ జే కే ఎల్ ఎమ్ ఎన్ అంటే సెకండ్ లెటర్ ఎన్ రావాలా కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ అండ్ బి క్యాన్ కంప్లీట్ ఏ వర్క్. ఓకే, ఏ ప్లస్ బి వచ్చేసి 6 అవర్స్. ఓకే, సేమ్ అలాగే ఏ వచ్చేసి 7 అవర్స్ అన్నాడు. ఇప్పుడు బి వచ్చేసి ఎంత టైంలో చేస్తాడా అన్నాడు. ఇక్కడ రెండు దానికి వెళ్ళి వచ్చేసి 42, ఇది 7, ఇది 6. ఓకే, ఇప్పుడు టోటల్ సమ్ ఎంత మనకి, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 6, ఇది ఏ ప్లస్ బి వచ్చేసి 7, ఇద్దరు కలిపి ఎఫిషియన్సీ. ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 6 అంటే తీసేస్తే మనకి బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది 1 అంటే టోటల్ వర్క్ని ఎంత సేపట్లో చేస్తాడు 1 ఎఫిషియన్సీతో, కాబట్టి 42, ఆన్సర్ వచ్చేసి 42. ఓకే, 42 డేస్లో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎంకేపీ అలాగే జేటీపీ జెడ్టీపీ కేయువై. ఓకే, దీనిని ఎలా రాశాడు, డబ్ల్యూక్యూఎంగా రాశాడు. సేమ్ అలాగే టీఎన్జే ఎలా రాశారు, క్యూపిఐ ఎండబ్ల్యూఆర్ క్యూకేజీ క్యూకేజే. ఓకే, ఫస్ట్ లెటర్ చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎం ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఎంకి డబ్ల్యూకి ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ. ఎన్ని లెటర్స్ 3 3 6 3 9 లెటర్స్ గ్యాప్ ఉంది ఎంకి డబ్ల్యూకి. అలాగే టీకి ఇక్కడ చూడండి ఎమ్ తర్వాత డబ్ల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి టీ తర్వాత క్యూ వస్తుందా, రాదు కాబట్టి తప్పు. అంటే టీ తర్వాత కాదు, క్యూ తర్వాత టీ వస్తుంది. ఈ డైరెక్షన్ చూడండి, ఇదేమో ఫార్వర్డ్ పోతుంది, ఇదేమో బ్యాక్వర్డ్ వస్తుంది డైరెక్షన్, కాబట్టి తప్పు. జేకి డబ్ల్యూకి తర్వాత టీకి ఎంకి. ఓకే, ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్ కూడా జే తర్వాత డబ్ల్యూ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి టీ తర్వాత ఎం వస్తుందా, రాదు, ఎం తర్వాత టీ వస్తుంది కదా, కాబట్టి ఈ డైరెక్షన్లో ఇదేమో ఫార్వర్డ్, ఇదేమో బ్యాక్వర్డ్, కాబట్టి ఇది తప్పు. ఓకే, ఇక్కడ చూడండి జెడ్కి డబ్ల్యూకి బ్యాక్వర్డ్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా బ్యాక్వర్డ్ వస్తుంది. ఓకే, డిఫరెన్స్ చూడండి ఎన్ని నెంబర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. డబ్ల్యూ తర్వాత ఎక్స్ వై జెడ్. ఓకే, ఎక్స్ వై జెడ్. క్యూ తర్వాత పిక్యూ ఆర్ఎస్టి. ఓకే, ఇదే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి తర్వాత మళ్ళీ కే తర్వాత డబ్ల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ కే తర్వాత డబ్ల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి టీ తర్వాత క్యూ వస్తుందా, డైరెక్షన్ చూడండి, ఇదేమో ఫార్వర్డ్, ఇదేమో బ్యాక్వర్డ్, కాబట్టి థర్డ్ది తప్పు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే, అదే థర్డ్ది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ బై విచ్. ఓకే, 6627ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్గా స్క్వేర్ రావాలి, అంటే స్క్వేర్ రూట్ రావాలా. ఇక్కడ వచ్చేసి మనకి 6627ని 3తో చేయండి, 7 2 9 3 3 6 కాబట్టి 3తో పోతుంది. 3తో 3 6 3 6 3 9. ఓకే, 2209 ఇంటూ 3 కదా. తర్వాత మళ్ళీ 2209 అనేది దీని ఇప్పుడు వచ్చేసి 3తో పోతుందా, పోదు. 4తో పోదు. 9తో ఇక్కడ 9 వచ్చింది, 9తో పోదు. ఇక్కడ 2209 అనేది దీని యొక్క స్క్వేర్ చూడండి ఒకసారి. 40 స్క్వేర్ చేయండి, 40 స్క్వేర్ 1600, 50 స్క్వేర్ 25,000. అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. అంటే 45 స్క్వేర్ చేయండి, 40 స్క్వేర్ ఏమవుతుంది, 5 5 25 25 5 5 5 4 20 అంటే 2025. ఇది వచ్చేసి 2209 అంటే దీనికంటే పెద్దగా ఉంది కాబట్టి 45 కంటే పెద్దది. లాస్ట్ 9 రావాలి, అంటే 47. 7 49 కాబట్టి 47తో చేయండి. 47తో 7 49 4 28 4 28 29 30 31 32 32 329. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ 4 28 28 4 16 17 18. ఓకే, 9 8 2 10 9 9 3 12 4 అంటే 4209 అంటే ఇది వచ్చేసి 47 స్క్వేర్. ఓకే, ఇంటూ 3 దేన్ని మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ రావాలా, కాబట్టి ఇంటూ 3 చేస్తే మనకి స్క్వేర్ వస్తుంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇంటూ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది సింప్లిఫికేషన్ అంటే ఫస్ట్ బ్రాకెట్లో చేయండి, ఇక్కడ ఈ బ్రాకెట్లో చేయండి. ఎప్పుడు ఏమవుతుంది, 2 1 జా 2 7 జా. ఓకే, 18లో 7 పోతే 9 9 7 11 ఇక్కడ వచ్చేసి 11 ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయండి. ఫస్ట్ డివిజన్ 7/7 ఇంటూ 11 అంటే 7 1 7 అంటే 11 వస్తుంది ఇక్కడ 11. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో చేయండి. 17 3 21 51 ఇంటూ 11 అంటే
51 51 అవుతుంది. అంటే ఫస్ట్ 6 521 ఆన్సర్ వచ్చేసి 521. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 అన్నాడంటే ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది. 3 నెంబర్ చూడండి. 3 నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 4 4 సార్లు రిపీట్ అయింది. ఓకే. 5 వచ్చేసి 1 2 3 సార్లు రిపీట్ అయింది. తర్వాత 6 వచ్చేసి 1 2 సార్లు. 7 వచ్చేసి 1 ఒకసారి మాత్రమే. అంటే ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది? 4. 3 వచ్చేసి 4 సార్లు రిపీట్ అయింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ నెంబర్, ముందర నెంబర్ ఉండాలా. ఇమీడియట్లీ ఫాలోడ్ సింబల్ ఉండాలా. అంటే 2 నెంబర్స్ సింబల్ ఉండాలా. 2 నెంబర్స్ సింబల్ ఉండాలా. 2 నెంబర్స్ సింబల్. ఓకే, 2 నెంబర్స్ సింబల్. ఇక్కడ 2 నెంబర్ సింబల్ ఇది ఇక్కడ ఉంది చూడు, 8 8 5. ఓకే, తర్వాత మళ్ళీ 2 నెంబర్ సింబల్ అంటే 2 మాత్రం ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 2, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 3 సీకెంట్ థీటా ప్లస్ 4. ఇక్కడ వచ్చేసి మనకి కండిషన్స్ ఉన్నాయి. అంటే sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా కదా. అలాగే సెకండ్ స్క్వేర్ థీటాను అవతల పంపించిన, అంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సెకండ్ థీటా ఇంటూ సెకండ్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సెకండ్ థీటా ప్లస్ సెకండ్ థీటా ప్లస్ సెకండ్ థీటా మైనస్ tan థీటా. ఇప్పుడు ఏమవుతుంది మనకి సెకండ్ థీటా ప్లస్ tan థీటా వాడే ఇచ్చాడు 2 అని ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఈ 2ని అవతల పంపించేసింది. ఏమవుతుంది మనకి సెకండ్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ థీటా ప్లస్ tan థీటా తెలుసు, వాడే ఇచ్చాడు కదా, ఇంటూ 2. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది 2 సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 2 అంటే 2.5 అంటే 5/2 అవుతుంది. అంటే 2 సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/2 సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/4. ఓకే, సెకండ్ థీటా 3 సెకండ్ థీటా 3 వచ్చేసి సెకండ్ థీటా ఎంత మనకి 5/4 ప్లస్ 4. ఇప్పుడు 15/4 ప్లస్ 4 4 16 ఎల్సిఎం చేస్తే 16 4 15 ప్లస్ 16 ఎంత 31/4. ఆన్సర్ వచ్చేసి 31/4. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ ఆన్ ది అబోవ్ హౌ క్యూ ఈజ్ రిలేటెడ్ టు టీ. క్యూ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. టీ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. అంటే పి ఇంటూ క్యూ మైనస్ ఆర్ ప్లస్ ఎస్ డివైడెడ్ బై టీ. కాబట్టి ఇక్కడ నుంచి అడిగాడు కాబట్టి ఇది అవసరం లేదు, ఇంకా ఈ కండిషన్ అవసరం లేదు మనకి. కాబట్టి ఇక్కడ నుంచి టీ అంటే నేను అనుకుంటాను, నేను డివైడెడ్ బై ఎస్. డివైడెడ్ బై ఎవరు? నాకు బ్రదర్, నా ఫాదర్ ఎస్, మా నాన్న తర్వాత ప్లస్ మా అమ్మ వాళ్ళ యొక్క అమ్మ, అంటే మా ఫాదర్ యొక్క మదరు. ఓకే, మా ఫాదర్ యొక్క మదరు, మళ్ళీ మైనస్ అంటే బ్రదర్. ఓకే, మా ఫాదర్ ఉన్నాడు కదా, ఆ ఫాదర్ యొక్క మదరు, ఆ మదర్ యొక్క బ్రదర్, ఇలా రావాల రిలేషన్. ఫాదర్ మదర్ బ్రదర్, ఫాదర్స్ మదర్స్ బ్రదర్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10ని 2గా రాశాడు, అలాగే 45ని 9గా రాశాడు. ఇప్పుడు 15ని ఎలా రాయాల? బై 5 చేసినాడు. బై 5 చేస్తే మనకి 10 వస్తుంది, అంతే కదా. 2 5 10, 9 5 45, 10 5 50. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఇది 2 అది ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు, ఎక్స్ క్యూబ్డ్ వచ్చినప్పుడు మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై. ఓకే, మైనస్ బి ఏమవుతుంది మనకి -7/a అంటే -7/2. ఆన్సర్ వచ్చేసి -7/2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ ఫిక్సెస్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్. ఓకే, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 52% అబోవ్ అన్నాడు కాస్ట్ ప్రైస్ కంటే. తర్వాత ఏమన్నాడు మనకి పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కోవాలా, గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఇలా వచ్చినప్పుడు మనకి ఫార్ములా వచ్చేసి MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఇక్కడ ఎంత మనకి 52% అబోవ్ అన్నాడు కాబట్టి 152 బై ఇక్కడ ఎంత మనకి 100 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 114 బై 100 మైనస్ డిస్కౌంట్ అంటే ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 114 ఇంటూ 100 బై 152. ఓకే, 152. ఇప్పుడు వచ్చేసి మనకి 2తో 2014 2/12 ఇక్కడ 2/5 2014. ఓకే, మళ్ళీ 2తో 2 3 6 2 3 6 2 3 16
250ల 2తో 2 కట్ల 2 2 కట్ల 2 2 తొమ్మిది 18 18 2 25ల ఓకే 19 కట్ల 19 ముళ్ళ అంటే 25 ముళ్ళ 75 అంటే ఎక్స్ వచ్చేసి 75 ఎక్స్ అంటే ఏంది 100 మైనస్ డి వచ్చేసి 75 అంటే డి వాల్యూ అంతా మనకి 100 మైనస్ 75 అయితే 25% ఆన్సర్ వచ్చేసి 25%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉమేష్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ ఏ లాస్ ఆఫ్ 22% ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ది ఐటమ్ అట్ 5% లెస్ అండ్ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 935 రూపీస్ మోర్ హీ వుడ్ గెయిన్ ది 15%. ఫైన్ ది కాస్ట్ ప్రైజ్. ఇప్పుడు వచ్చినప్పుడు మనకి ముందు 100 రూపాయలు కొన్నాడు, 100 రూపాయలు కొనేది లాస్కి అమ్మినాడు. ఎంత లాస్కి 22% అంటే 78కి అమ్మినాడు. అలాగే ఇఫ్ ఈ బాట్ ది ఐటమ్ అట్ 5% లెస్ అంటే ముందు 100 రూపాయలు కొనేది ఇప్పుడు 95 రూపాయలు కొన్నాడు. 95 రూపాయలు కొని ఎంత ప్రాఫిట్ కమ్మినాడు 50% అంటే 95లో 15% ప్రాఫిట్ అంటే 1% ఏమవుతుంది 9.5. ఇప్పుడు 5% అంటే బై 2 చేసినట్టు దీన్ని 1%ని అంటే 5% కదా అడిగినది 9.5/2 ఎంత 2 4 8 2 14 2 10 అంటే 4.75 కలపండి 4.75 ఎంత 5 2 5 12 9 9 5 14 14.25 అంటే 14.25 అంటే 95కి 14.25 కలపండి అంటే 5 4 9 109.25 109.25 ఓకే. ఇప్పుడు ముందు సెల్లింగ్ ప్రైస్ ఎంత 78 ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 109.25 ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి ఇచ్చినది 935 రూపీస్ మోర్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ మోర్ అన్నాడు కదా కాబట్టి 109.25లో 78 తీసేయండి. 78 తీసేస్తే మనకి ఎంత 25 9 8 పోతే 1 17 పోతే 3 అంటే 31.25 ఎంత వాల్యూ మనకి 935. సేమ్ అలాగే ఇప్పుడు వచ్చేసి 100% వాల్యూ అదే కాస్ట్ ప్రైస్ కదా 100% వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు వచ్చేసి మనకి 0.25 కదా 0.25 అంటే నేను ఏం రాసుకుంటే 3125 ది 935 ఇంటూ 100 రాసుకుంటాను బై 100 అవుతుంది. ఈ 100 అవతల పంపించేస్తాను అంటే 100 వాల్యూ ఎంత ఇప్పుడు 100 వాల్యూ ఎంత అంటే 25తో పోతుంది ఏమో చూడండి అయితే 5తో చూడండి 5తో వచ్చేసి 5 6 30 5 6 30 5 2 10 5 5 25 ఓకే. ఇక్కడ 5తో 5 కట్ల 5 4 ఉంటుంది 5 40 5 35 ఓకే. ఇది 625 అంటే 25 స్క్వేర్ కదా అంటే 25 జా 25 4 జా మళ్ళీ 25 1 జా 25 4 జా అంటే 187 ఇంటూ 4 లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి 4 16 6 ఉంటుంది 7 42 అంటే లాస్ట్లో 2 రావాలా లాస్ట్లో 2 వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 64 అనేది ఈవెన్ నెంబర్ కదా కింద చూడండి అంటే కింద ఇచ్చిన ఆప్షన్లలో అన్ని ఈవెన్ నెంబర్స్ ఉండాలి. ఇది తప్పు ఇది ఒకటి మాత్రం ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 బ్యాంక్స్ ఏబి ఓకే ఏ బ్యాంకు బి బ్యాంక్ ఉంది ఆఫర్ ఏ లోన్ ఇది వచ్చేసి 3.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇది వచ్చేసి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అతుల్ బారోడ్ అన్ అమౌంట్ 5 lakhs ఫ్రమ్ ఈచ్ బ్యాంక్ నుంచి 5 lakhs తీసుకున్నాడు ఓకే. తర్వాత ఫైండ్ ది పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ది అమౌంట్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ టు ది బ్యాంక్ అతుల్ ఆఫ్టర్ 4 years ఇక్కడేమో 4 yearsకి తీసుకున్నాడు ఇక్కడ కూడా 4 years తీసుకున్నాడు. ఇద్దరు యొక్క డిఫరెన్స్ ఎంత ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ వచ్చేసి 1 yearకి ఎంత డిఫరెన్స్ 6.35 అంటే ఇక్కడ వచ్చేసి 2.5 డిఫరెన్స్ ఉంది. అలాగే 4 yearsకి ఎంత డిఫరెన్స్ ఉన్నట్టు 4 చేస్తే మనకి 10% డిఫరెన్స్ ఉన్నట్టు. ఈ 10% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అంటే 5 lakhsలో 10% ఏమవుతుంది 50,000 ఆన్సర్ వచ్చేసి 50,000 అంతే కదా 5 lakhsలో 10% 0 క్యాన్సిల్ అవుతుంది 50,000 అవుతుంది ఆన్సర్ వచ్చేసి 50,000 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 18/6/2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేసుకున్నాము. ప్రీవియస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకెవరైనా వీడియోస్ చూడకుండా నా ఛానల్ వెళ్ళి చూడండి. రిమైనింగ్ షిఫ్ట్స్ కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.